ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపాయ సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజయవాడ పోలీస్ కమిషనరేట్ డీసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. జనవరి 6న జరిగే రంగుల ఉత్సవం సందర్భంగా ఎడ్ల బండ్లో యజమానులతో సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర సంఘటనలు జరగకుండా అంతా ఒక పండగ వాతావరణంలో రంగుల ఉత్సవం జరపాలని ఈ సందర్భంగా డీసీపీ సూచించారు. తిరునాళ్ళతో కూడా మనకి పవన్ కూడా అమ్మవారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరంతా కూడా అలాగే మీరంతా కూడా ఈ కార్యక్రమం కూడా ఉండండి. అట్లాగే మీ నుంచి ఏమన్నా ఆశీర్వాదంతో సెలెక్ట్ అయిన మీ 11 మందికి కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి గుడిలో ఉన్నటువంటి మూల విరాట్టు గుడిలోంచి రజకుల ద్వారా ఊరేగింపుగా మన పెన్నివంచిపురం గ్రామంలో ఉన్నటువంటి రంగుల మండపం వద్దకు దైవ కార్యక్రమం ఇవన్నీ వాస్తవం కాదా? మా అవసరం వస్తుందంటే మీరు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనట్లుగా పోలీసు వారి సహాయ సహకారాలతో 100% ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము. మనకు లాస్ట్ టైం వచ్చినటువంటి చెడ్డ పేరును తుడిపేసుకోవడానికి మనం అందరము ప్రయత్నం చేస్తారా? పోలీసు వారికి సహకారం చేస్తారా? ఖచ్చితంగా చేద్దామండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఎన్నిక కాబడినటువంటి ఈ 11 మంది రైతులను పిలిపించడం, అదేవిధంగా ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగడానికి వాళ్ళ యొక్క కోఆపరేషన్, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ల తరఫు నుంచి కూడా అన్ని రకాల సహకారాలు అందుతాయని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కొన్ని కండిషన్స్ పెట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగబోయేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తారని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళకు ఆ కండిషన్స్ అన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సమ్మతమై అందరూ కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ టైం జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రైతులకందరికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఎటువంటి డీజేలు కానీ, పార్టీ ఫ్లెక్సీలు కానీ, అదేవిధంగా పార్టీ సాంగ్స్ కానీ ఏవి లేకుండా అన్ని దైవ సంబంధించినటువంటి కార్యక్రమంలో దైవానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాటలు అవి వేసుకొని చెప్పేసి రావాలని చెప్పేసి మేము అన్ని తగు జాగ్రత్తలు వాళ్ళకు సూచించి అవన్నీ ఖచ్చితంగా పాటిస్తారని చెప్పేసి ఈరోజు వాళ్ళకి సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రైతులందరినీ కూడా కోరుకోవడం.